తెలుగు రాష్ట్రాల్లో ముసురు వానలు రైతులను ఆందోళనకు గురిచేస్తుంటే అనంతపురం జిల్లాలో మాత్రం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్ సీజన్ ఆరంభమై 2 నెలలు కావస్తున్నా దాదాపు 11 మండలాల్లో నేటికీ విత్తనం వెయ్యని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా జులైలో లోటు వర్షపాతం నమోదు కావడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అత్యధిక విస్తీర్ణంలో వేరుశనగ సాగు చేస్తూ ఉండగా ఇప్పటివరకు కేవలం 17% మాత్రమే రైతులు విత్తనం వేశారు. ఎల్నినో ప్రభావం ఆగస్టు వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సాగైన పంటల పరిస్థితిపై వివరాలను మనకు అందిస్తున్న అనంతపురం జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మతో ఈటీవీ ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు కావస్తున్నా చినుకు జాడ లేకుండా పోయింది. సాగు కోసం రైతులు అన్నీ సిద్ధం చేసుకున్న చినుకు రాలని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్ ఉమామహేశ్వరమ్మ గారు మనతో ఉన్నారు. మేడం, తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఏంటి పరిస్థితి మేడం? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఈ మాన్సూన్ సంబంధించి ఏం చెప్తున్నారు? ఇప్పుడు అనంతపురం జిల్లా చూసుకుంటే అండి, మనకి జూన్ నెలలో వర్షపాతం సాధారణ వర్షపాతం అనేది 61 మిల్లీమీటర్లు గాను 147 మిల్లీమీటర్లు నమోదైంది. అదేవిధంగా జూలై మాసంలో చూసుకుంటే కనుక మనకి సాధారణ వర్షపాతం 63 మిల్లీమీటర్లు అండి. ఈనాటి వరకు చూసుకుంటే 47 మిల్లీమీటర్లు సాధారణం కాగా ఇప్పటి వరకు కూడా 18 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే -61% డెఫిసిట్లో ఉన్నామండి జూలైలో. పంటల సాగు వివరాలు చూసుకుంటే కనుక మన జిల్లాలో సాధారణ విస్తీర్ణం 3,46,000 హెక్టేర్ల వరకు కూడా మనం వివిధ పంటలు సాగు చేస్తున్నాము. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక మనకు వేరుశెనగ 1,97,000 హెక్టేర్లు అనేది సాధారణ విస్తీర్ణం ఉంది. దానికి గాను ఈ సంవత్సరం చూసుకుంటే కనుక ఇప్పటి వరకు మనకు 38,000 హెక్టేర్లు మాత్రమే మనకి విస్తీర్ణం అనేది వేరుశెనగ వేయడం జరిగిందండి. మన శాస్త్రవేత్తల చెప్పేదాన్ని బట్టి చూస్తే కనుక జూలై మాసం వరకు కానీ నెక్స్ట్ ఇంకా ఆగస్టు మొదటి వారం వరకు కూడా వేరుశెనగ వేయచ్చు అని శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. జూన్ మొదటి వారంలో కొంత వర్షాలు వచ్చాయి. అప్పుడు కొంత అంటే ఒక 3% నుంచి 9% వరకు విస్తీర్ణం సాగైంది. ఆ పంటల పరిస్థితి ఎలా ఉంది మేడం? జూన్లో పడిన వర్షపాతం దాంట్లో చూసుకుంటే 8% వరకు కూడా మనకు వేరుశనగ సాగు చేసి ఉన్నారు. ఆ పంటల్లో కూడా అడపాదడప అంటే ఎక్కడైతే కొద్దిగా చినుకు అనేది కొద్దిగా 1.1, 2.5 పడిన చోట ఇప్పటి వరకు కూడా విదరింగ్ సిచ్యువేషన్ అనేది రాలేదండి. ఎర్లీగా పడిన పంట అంతా కూడా జూన్లో వేసిన పంట అనేది మనకి 40 రోజులు ఆ పరిస్థితుల్లో ఉంది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అండి, మన వేరుశెనగలో K6 అనమాట, కదిరి 6 వెరైటీని మనము 76,000 క్వింటాల్స్ వరకు కూడా 86,000 మంది రైతులకి సరఫరా చేయడం జరిగిందండి. ఆల్రెడీ మే 24 నుంచి కూడా కంటిన్యూ చేయడం జరిగిందండి. ఇప్పుడు కూడా చివరి దశలో కూడా ఇంకెవరైనా రైతు వచ్చినా కూడా మనం ఇవ్వడానికి ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఈసారి వ్యవసాయ శాఖ ద్వారా ఏ పంటల విత్తనాలు రాయితీతో ఇచ్చారు మేడం? ఇప్పుడు మనము వేరుశెనగ 40% రాయితీతో ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా కంది చూసుకుంటే కనుక కందిని కూడా మనము 2,300 క్వింటాల్స్ వరకు కూడా మన జిల్లాకి కేటాయించడం జరిగింది. కందిలో LRG 52 వెరైటీ అనమాట. దానికి రైతాంగం ఎక్కువగా కూడా మనకు తెలుసు, కందిలో ఎక్కువగా హైబ్రిడ్స్ అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఏపీ సీడ్స్ వారి ద్వారా ఇచ్చే విత్తనాల్లో మన వెరైటీస్ ఇవ్వడం జరుగుతుందండి. దాన్ని కూడా మనము డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియలో ఆల్రెడీ కంది అనేది ఇంకా కొనసాగుతూ ఉందండి. కందికి మనకి ఇంకా టైం ఉందండి. ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా కంది వేసుకోవచ్చు సార్. ఇప్పుడు దాకా క్షేత్రస్థాయిలో ఏ పంటలు ఎంత శాతం విస్తీర్ణంలో సాగు చేయబడ్డాయి? ఇప్పుడు మనకి క్షేత్రస్థాయిలో చూసుకుంటే అండి, వేరుశెనగలో చూసుకుంటే 38,000 హెక్టేర్లు 17% అయింది. అదేవిధంగా కంది చూసుకుంటే కనుక ఒక 17,000 హెక్టేర్లో 15% సోయిందండి. మిగతా కొంత మనకి ఎక్కడైతే బోర్లు ఉంటాయో అక్కడ దానికి మొక్కజొన్న కూడా సాగు అవడం జరిగింది. కొంత జొన్న కానివ్వండి, అదే కొర్ర కూడా కొద్దిగా విస్తీర్ణంలో సాగు చేయడం జరిగిందండి రైతాంగం అంతా. దీన్ని చూసుకుంటే కనుక మొత్తం మన జిల్లాలో ఈనాటి వరకు చూసుకుంటే కనుక 3,46,000 హెక్టేర్లకు గాను 83,800 హెక్టేర్లు అంటే 24% వరకు వివిధ పంటలు సాగు చేస్తున్నారు సార్. ఇప్పుడు ఒక్కసారిగా వర్షాలు వస్తే ఎరువులకు ఒకేసారి డిమాండ్ పెరుగుతుంది జిల్లా అంతటా. ఎరువుల నిల్వలు అలాగే దీనికి సంబంధించి వేసిన పంటలకు పురుగు మందులు సంబంధించిన నిల్వలు ఎలా ఉన్నాయి మేడం? ఇప్పుడు మనకి సార్ ఇప్పటి వరకు 83,000 హెక్టేర్లోనే పంటలు సాగు చేస్తున్నాము. మన జిల్లాలో చూసుకుంటే కనుక మనకు రెగ్యులర్గా కూడా ఇక్కడ రేక్ పాయింట్స్ కూడా మన దగ్గర ఉంది. ఇక్కడ రాప్తాడు ప్రసన్నాయపల్లిలో కూడా రేక్ పాయింట్ ఉందండి. ఎరువులు కూడా ప్రస్తుతం వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజను అదను దాటిపోయాక వర్షాలు వస్తే
ఈ అదును దాటిన తర్వాత వేసే పంటలకు సంబంధించి ఏదన్నా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారా? జూలై ఎండింగ్ వరకు కూడా మనము ఈ పంటల యొక్క సాగును సరళిని చూసుకుని తర్వాత ప్రత్యామ్నాయ పంటల కోసం కూడా మనం అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రత్యామ్నాయ పంటల్లో కూడా ఈ నెలాఖరు వరకు కూడా మనకి ఏ ఏ మండలాల్లో కానీ ఒక గ్రామ స్థాయిలో కానీ సాధారణ విస్తీర్ణం ఎంత ఉంది, నెక్స్ట్ ఎంత పంటలు కవర్ అయినవి, మిగతా లెఫ్ట్ ఓవర్ ఏరియా ఎంత ఉంటుంది అని మనం అంచనా చేసి లెఫ్ట్ ఓవర్ ఏరియాకి కూడా ప్రత్యామ్నాయ పంటలు ఏ పంటలు వేసుకోవడానికి రైతాంగాన్ని మొగ్గు చూపుతారనేది కూడా మనము ప్రతిపాదనలు కూడా తయారు చేసుకోవడం జరుగుతుందండి. ఆగస్టులో కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కంది అది పంటలు వేసుకోవచ్చు. అంతేకాకుండా కొంత జొన్న కూడా వేస్తారు, కొర్ర వేసుకోవచ్చు అండి, ఉలవలు వేసుకోవచ్చు, కౌపి వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ప్రత్యామ్నాయ పంటలకి రైతాంగానికి అందించడానికి కూడా మేము అన్నీ కూడా రెడీ చేస్తాం. గత సంవత్సరం కన్నా ఈసారి వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, అయితే ఆగస్టులో వర్షాలు కురిసే అవకాశం ఉంది, దానికి తగినట్లుగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నామని అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం నుంచి.